హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూశాక నాకైతే ఒకటే ఫీలింగ్, మన తెలుగు ఇండస్ట్రీలో, మన ఇండియన్ సినిమాలో విఎఫ్ఎక్స్ని ఇంత క్లియర్గా ఇంత మంచిగా చూపించగలిగే ఆర్టిస్టులు ఉన్నారా? కొన్ని సినిమాలు రీసెంట్గా రిలీజ్ అయినవి గ్రాఫిక్స్ అచ్చు యానిమేటెడ్ మూవీ దానికి డూప్ లాగుంది, కానీ ఈ యానిమేటెడ్ మూవీ మాత్రం రియల్ క్యారెక్టర్స్ని చూస్తున్నట్టుగా ఉంది. భక్త ప్రహ్లాద్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కింది. భక్త ప్రహ్లాద్ మూవీ కాన్సెప్ట్ అనేది ఓన్లీ పిల్లల కోసమనే కాదు, ఈ మూవీ చూసినాక పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూడొచ్చు ఈ మూవీని అనిపించింది నాకైతే. పుస్తకాల్లో ఒకప్పుడు ఓల్డ్ మూవీస్లో భక్త ప్రహ్లాద్ అని తీశారు, కానీ ఈ సినిమా ప్రజెంట్ జనరేషన్లో విఎఫ్ఎక్స్ యూజ్ చేసిన విధానం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు నేను వేరే ఏదో అనుకొని వెళ్ళాను, అంత యావరేజ్గా ఉంటుందిలే యానిమేటెడ్ మూవీ, మన ఇండస్ట్రీలో అంతగా యానిమేషన్ క్రియేట్ చేసే ఇది లేదు కదా అనుకుంటూ వెళ్ళాను. కానీ సినిమా చూసి బయటకు వచ్చినాక గూస్ బంప్స్ అంతే ఉన్నాయి నాకైతే. మెయిన్గా హిరణ్యకశిపుడు చేసే అరాచకాలని తట్టుకోలేక స్వాములంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి క్రియేట్ అయ్యేది వరాహ అవతారం. ఆ వరాహ అవతారం వచ్చినప్పుడు ఆ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ విజువల్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇదే మూవీని 3Dలో తీస్తే ఎలా ఉంటుంది, 3Dలో చూస్తే ఇంకా సూపర్ ఉండేది కదా అనిపించింది నాకైతే. ఈ విఎఫ్ఎక్స్తో ఉన్నాయి ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నట్టుగా ఉంది, 3Dలో అయితే ఇంకా బాగుండేది అనిపించింది. భక్త ప్రహ్లాదుని ఫస్ట్ సముద్రంలో తోవిస్తాడు, తర్వాత పాములతో కాటేపిస్తాడు, తర్వాత కొండ మీద నుంచి తోసిపిస్తాడు. భక్త ప్రహ్లాదుని భక్తికి మాటలకి రాక్షసులు కూడా మారిపోయి శ్రీ విష్ణునారాయణ యొక్క భక్తులుగా మారిపోతారు. అంత క్లియర్గా తీశాడు సినిమాని అయితే మాత్రం. ఈ మూవీని ఫ్యామిలీ ఓరియంటెడ్గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. సినిమా చూసినాక మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.